కీర్తనల గ్రంథంలో నుండి 84 కీర్తన 6వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. వారు బాకాలోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. బాకాలోయలో పడి వెళ్తున్నప్పుడు అదొక లోయ. లోయలో నుండి వెళ్తున్నప్పుడు ఇబ్బందులు, సమస్యలు, శోధనలు రావచ్చు. లోయ అనేది ప్రమాదకరమైనది. లోయలో పడిపోవడం అనేది దుఃఖకరమైనది. నా జీవితం లోయలో పడిపోయినట్టు అయిపోయిందండి. అప్పుల విషయాల్లో అంటారు కొంతమంది, ఆర్థిక విషయాల్లో, ఫైనాన్షియల్గా ఐఎమ్ ఇన్ ఏ వ్యాలీ, ఐ డోంట్ నో హౌ టు క్లైమ్ అప్ ద మౌంటైన్, ఐఎమ్ కొలాప్స్ అంటారు కొంతమంది. నేను పడిపోయాను, ఇప్పుడు వేదంతో ఉన్నాను, దుఃఖంలో ఉన్నానని. కొందరు పరిస్థితులు లోయలో పడిపోయినట్టుగా మారిపోయాయి. ఒకవేళ నీ జీవితం, వాక్యం అంటే మీ జీవితం ఒక లోయలో ఉన్నట్టుగా ఉంటే, ఈ వాక్యం మీకోసమే, ఈ వాగ్దానం మీ కొరకే. ఒక లోయలో నుండి పైకి రావాలని ఎవరైనా ఆశపడతారు. సమభూమి గల స్థలములను నడిపించమని భక్తుడు అంటాడు. అయ్యా, నీ ఆత్మను నా మీద ఉంచి సమభూమి గల స్థలములను నడిపించు, కానీ లోయలో పడేయొద్దు. లోయలో పడే పరిస్థితి నాకు రావద్దు దేవా. ఆ లోయలో నుండి నేను పైకి ఎక్కాలంటే చాలా కష్టం, జారిపడే అవకాశం ఉంది. అటువంటి బాకా లోయలో పడి తన ప్రజలు వెళుతున్నప్పుడు, దుఃఖకరమైన పరిస్థితుల ద్వారా దేవుని బిడ్డలు వెళుతున్నప్పుడు, వేదనకరమైన వ్యాలీలో వెళుతున్నప్పుడు దేవుడు అంటాట, నువ్వు ప్రార్థించి నా మీద ఆధారపడితే ఇదిగో ఆ స్థితి నుండి నేను విడిపిస్తాను అంటాడు. అది వేదనతోనూ దుఃఖానికి కారణంగా ఉంది. ఈరోజు ఎవరైనా దుఃఖంలో ఉన్నావా? నువ్వు ఒక బాకాలోయలో ఉన్నట్టుగా నువ్వు అనిపిస్తే ఈ వాగ్దానం నీకోసమే, ప్రార్థన చేసుకో. ఈ వాగ్దానం విని. వేదనకర పరిస్థితుల్లో ఉన్నావా? నీ స్థితిగతులు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? నీ పరిస్థితుల్లో నువ్వు పైకి రాలేకపోతున్న బాధ నిన్ను వెంటాడుతుందా? నువ్వు ఆశించింది పొందలేకపోయావని, నువ్వు అనుకున్నది సాధించలేకపోయావని, ఒక విధమైన బాధ నీలో ఉన్నట్లయితే, ఒక బాకాలోయలో వెళ్తున్నట్టుగా ఉంది నీ బ్రతుకు. నీకు తప్పనిసరిగా విడుదల కావాలి. ఆ బాకాలోయలో వెళ్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద నమ్మిక ఉంచి, ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేస్తే ఆ బాకాలోయలో కూడా అది దాన్ని దేవుడు దీవెనకరంగా మార్చేస్తాడట. అంటే నీకు ఉన్న లోయ స్థితినే మార్చేయబోతున్నాడు దేవుడు. నీకున్న పరిస్థితుల్లో దేవుడు నీకు జయం ఇవ్వబోతున్నాడు. నీ స్థితిగతులను జయిస్తావు. ప్రభు అన్నాడు కదా, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యంగా ఉండండి. నేను ఈ లోకాన్ని జయించాను నా బిడ్డలారా. నేను ఈ లోకాన్ని జయించాను కాబట్టి నన్ను నమ్ముకున్న నీకు జయమిస్తాను. ప్రభు వైపు చూడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు నీ ముందుంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తు. అది లోయ అయినా, అది ఎత్తైనా, అది ఏ ప్రాంతమైనా, ఆ పరిస్థితులు బాగాలేకపోయినా, గచ్చ పొదల మధ్యలో నువ్వు నడుస్తున్నా, ముళ్ళ పొదల మధ్యలో ఉన్నట్టుగా నీ జీవితం అనిపిస్తున్నా, అన్ని రాయి రప్ప అడ్డు ఆటంకాలు నీకు అనిపిస్తున్నా, ముందుకు సాగిపో. ఎందుకంటే నీ ప్రభు నీ ముందు నిలబడి నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే పరిస్థితి ఒక ఆవిడ ఎదుర్కొంది పాత నిబంధనలో. ఆదికాండం 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 1 నుండి 16 వచ్చిన వరకు. ఆమె పేరు హాగర్. ఇంటి నుండి వెళ్ళగొట్టబడింది, ఒంటరిది అయిపోయింది, చంటిబిడ్డను తీసుకుని వెళ్తుంది. ఎటుపోవాలి అర్థం కాని పరిస్థితి. ఆమె ఒక లోయలో పడిపోయినట్టు కనిపించింది. ఆమె జీవితం ఒక లోయను ఎదుర్కొంటుంది. ఆవిడ పరిస్థితులు ఏమాత్రం బాలేదు. ఆమె ఆశపడుతుంది, నా పరిస్థితి ఏంటి? ఎడారిలో వెళ్తుంది. ఆమెను చూసుకునేవారు ఎవరు లేరు, సహాయపడేవారు ఎవరు లేరు, దోచుకునేవారు ఎంతోమంది ఉంటారు. స్త్రీలు కనబడితే చాలు వాళ్ళను బాధ పెట్టేవాళ్ళు, తోలనాడేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవారు. ఇలాంటి నక్కలు, కుక్కలు, తోడేళ్ళు వంటి స్వభావం కలిగిన మూర్ఖులు ఎంతోమంది ఉన్నారు ఈ సమాజంలో. ఆదికాండము 21వ అధ్యాయం 8 నుండి 21 వచ్చిన వరకు, ఆదికాండం 16వ అధ్యాయం 1 నుండి 16 వచ్చిన వరకు, షీ ఎక్స్పీరియన్స్డ్ ఎ వ్యాలీ ఆఫ్ టీయర్స్. ఆమె ఎలాంటి లోయలో గుండా ప్రవేశించిందంటే, లోయ గుండా ఆమె ప్రయాణం చేసిందంటే, హాగరు కన్నీటి లోయ గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె నమ్మదగిన వాడు, ఆమెను ఆదుకోగలిగిన వాడు ఒక్కడే ఆమె గుర్తుపెట్టుకుంది. దేవుడు మాత్రమే నన్ను ఆదుకోగలడు, దేవుడు మాత్రమే నన్ను కాపాడగలడు, దేవుడు మాత్రమే ఈ కన్నీటిలో నుండి నన్ను విడిపించగలడు. ఈ కన్నీటిలో నుండి నన్ను ఎవరు విడిపిస్తారంటే దేవుడే నమ్మింది, ప్రార్థన చేయడం నేర్చుకుంది. అందుకే ఒక లోయ గుండా వెళ్తున్నట్లే నీ పరిస్థితులు, ఆర్థిక పరమైనటువంటి అప్పు బాధలనే లోయ గుండా వెళ్తున్నావా? అనారోగ్యం అనే లోయ గుండా వెళ్తున్నావా? క్యాన్సరో, టీబీయో, ఆస్తమానో, కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, గ్యాల్ బ్లాడర్ ప్రాబ్లం కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు. జీవితంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి. లైఫ్ ఈజ్ అన్సర్టైన్ అనే మాట మనం వింటున్నాం. అస్థిరమైన లోకంలో మనం ఉంటున్నాం.
ఒక లోయలో ఉండి నేను వెళ్తున్నాను, నా పరిస్థితి అంతా లోయలో పడిపోయిన వాని వలె ఉంది, లోయలో పడిపోయిన ఒక మనిషిలా నేను జీవిస్తున్నాను అని నువ్వు అనుకుంటూ ఉంటే ప్రార్థన చేయి, దేవుణ్ణి వేడుకో. అడుగుడి మీకు ఇవ్వబడిని చెప్పిన దేవుడు, వెతుకుడి మీకు దొరుకునని చెప్పిన దేవుడు, తట్లుడి మీకు తెరవబడిని చెప్పిన దేవుడు. నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, గొప్ప విషయాలు నీకు తెలియపరుస్తాను, నీకు తెలియని అనేక రహస్య విషయాలు నేను నీకు మాట్లాడతాను, నీకు బోధ చేస్తాన్నాడు. ఇర్మియా గ్రంథం 33:3 ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు జవాబిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18-19 ఆత్మలు అన్ని వేళలా ప్రార్థించమన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి 16-18 వరకు ఎడతెగక ప్రార్థించు. లూకా సువార్త 18:1-5 వరకు విసుగకుండా ప్రార్థన చేయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అడుగో నువ్వు పొందుకుంటావు, అడుగు ప్రతివానికి ఇస్తాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 22-24 వరకు నువ్వు అడిగినప్పుడు పొంది ఉన్నావని నమ్ము, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను. నువ్వు ఆపదలో ఉన్నావా, ఒక లోయ గుండా వెళ్తున్నావా, నీ జీవితం ఒక లోయ పాలైపోయినట్టు కనిపిస్తుంటే ఆ లోయ పాలైపోయినని ఏడుస్తూ కూర్చోవద్దు. లోయలో నుండి బయటకు తీసుకుని రాగల ప్రభుకు ప్రార్థన చేయి. ప్రభు నేను ఆపదలో ఉన్నాను, నన్ను ఆదుకో ప్రభు అని ప్రార్థిస్తుండగా దేవుని సహాయం ఎందుకు రాబోతుంది. కీర్తన 50:15 ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము, నన్ను విడిపిస్తాను. నీ భారమంతా యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. కీర్తన 55:22 నీ పనుల భారము ఆయన మీద, నీ ఉద్దేశములు, నీ పనుల భారం ఆయన మీద మోపినప్పుడు నీ ఉద్దేశములని సఫలపరుస్తానని సామెత 16:3 ప్రభు సెలవిచ్చాడు. నీ చింత యావత్తు ఆయన మీద మోపాలట ప్రార్థనలో. అప్పుడు ఆయన నీ కనికరించి నీ చింత నుండి, ఆ చింత అనే లోయలో నుండి, ఆ సమస్య అనే లోయలో నుండి, ఆ బాధలు అనే లోయలో నుండి, ఆ దుఃఖము అనే లోయలో నుండి, ఆ బాగా లోయలో నుండి దేవుడు నిన్ను పైకి తెచ్చే రోజు రాబోతుందని నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లితే ఆ రోజు రాబోతుంది. ప్రార్థన చేసుకుందాం. Father God, I pray for everyone. పరమ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. You are the Lord who wipes away our tears. మా ప్రభువా మా కన్నీటిని తుడిచే దేవుడవు నీవు. Yes Lord, we believe your promise. మా ప్రభువా ఇదిగో నీ వాగ్దానములందు మేము విశ్వాసం ఉంచుతున్నాం. He who called us is a faithful God. మమ్మల్ని పిలిచిన దేవుడవైన నీవు నమ్మదగిన వాడవు. You will not leave us or dismiss. నీ మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మా తండ్రి. You will never forsake us, Lord. నీ మమ్మల్ని ఎన్నడూ ఎడబాసే దేవుడు కాదు. You said be bold, be courageous. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని వాగ్దానం చేశారు. When we are going through valley of death, మా తండ్రి ఇదిగో మరణకరమైన లోయ గుండా వెళ్ళినప్పటికీ help us to be bold enough. మా ప్రభువా ధైర్యం కలిగి ఉండడానికి సహాయం చేయండి. When we go through the valley of Baca, మా తండ్రి బాకా లోయలో పడి వెళ్తున్నప్పుడు to turn in the valley as a blessing, oh God. మా తండ్రి ఆ లోయను ఆశీర్వాదకరంగా మార్చండి. Thank you for the anointing of the Holy Spirit. నీ పరిశుద్ధాత్మ అభిషేకమును బట్టి మీకు వందనాలు. Lead us every step of our life. మా తండ్రి మా జీవితంలో ప్రతి అడుగు మీరు నడిపించమని అడుగుతున్నాం. Till the end of our life, help us to fix our eyes on Jesus. జీవితాంతం వరకు మా దృష్టి నీ మీద ఉంచుటకు సహాయం చేయండి. In Jesus mighty name we pray. యేసు శక్తిగల నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. దీవించబడిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలచుచు, కృపలను తలచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. బర్త్డే జరుపుకునే వారి గురించి కూడా ఈ దినం ఎవరిదైతే బర్త్డే ఉందో మే గాడ్ బ్లెస్ దెమ్, మే గాడ్ ప్రొవైడ్ ఆల్ దేర్ నీడ్స్. హ్యాపీ బర్త్డే టు యు, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే టుడే యాజ్ ద లార్డ్ గివ్స్ యు వన్ మోర్ ఇయర్. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీకు ఈ వాగ్దానాన్ని కూడా తీసుకుని జోబ్ చాప్టర్
11:17. యోబు గ్రంథం 11:17. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్న కాల తేజస్సు కంటే అంటే మధ్యాహ్నం కన్నా కూడా తేజస్సు వెలుగు ప్రకాశించును అని రాయబడింది. దేవుని వాక్యము సత్యమే. దేవుని వాక్యము విశ్వసించిన వారిని వారు మధ్యాహ్న కాలపు తేజస్సు వలె దేవుడు మీ జీవితాలను ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. యువర్ లైఫ్ విల్ బి బ్రైటర్ దాన్ నూన్ డే. ద బ్రైటర్ ఫ్యూచర్, బ్రైటర్ బ్లెస్సింగ్స్. మే ద లార్డ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. ప్రభు మీకు దయచేయాలి మా ప్రార్థన. సో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మీరు ఎక్కువ ప్రకాశించాలని, ప్రభు కొరకు వాడబడాలని మా ప్రార్థన. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ కీప్ యూ. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి రూత్ చాప్టర్ 2:12. రూత్ గ్రంథము 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన అంటే ప్రభు మనం ఏదైతే చేస్తున్నామో మంచి పనులు వాటికి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాం. మీరు చేసే ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయునుగాక. May the Lord repay you for what you have done. You have done a good thing, or whatever you have done good things for God and God's ministry or people of God. May the Lord repay you. మీ భార్య భర్తలుగా మీ ఇద్దరు దేవుని పని కొరకు, దేవుని సేవలో, ప్రార్థనలో ఎలా సమయం గడుపుతున్నారు చూస్తున్నారు కదా. మంచి పనులు చేస్తున్నప్పుడు దేవుడు మీకు రీపే చేస్తాడంట తప్పనిసరిగా. దేవుని కనికరం చొప్పున మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లి అభివృద్ధి పొందునుగాక. ప్రభు చిత్తమైతే అని రాకడాల్సిమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దంపతులైన దేవుడు మీకు దయచేయునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.